గుడ్ మార్నింగ్ గాయస్, జేబీ మందరికి ఇదే నా డైలీ వ్లాగ్స్లో 27th డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకొని డైరెక్ట్ ఇంకా ఈరోజు కూడా కాలేజ్ బంద్ కొట్టిన ఈరోజు కూడా వెళ్ళలేదు కాలేజ్కి. డైరెక్ట్ రైస్ పెట్టేసుకున్న. రైస్ ఆఫ్టర్నూన్ మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ పెట్టాలంటే 45 minutes టైం అవుతుంది. అందుకే ఫస్ట్ మార్నింగే రైస్ పెట్టేసిన. రైస్ పెట్టేది అది గ్యాస్ పొయ్యి మీద పెట్టడం ఏముండదు బ్రో, అది కుక్కర్ ఉంటుంది, అందులో పెట్టేసేయాలి. అది కూడా బద్ధకం అనిపిస్తుంది బాయ్. బట్ మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఆ ఓపికతోటి చేయాలి బాయ్. ఏ పని అయినా మనం చేసే పని మనం ఓపికతోటి పేషెన్స్ అలా ఉండాలి, ఓపికతోటి చేసుకోవాలి. అట్లా ఒక 45 minutes అది పెట్టేస్తే అయిపోతుంది. దాని పక్కనే గుడ్లు పెట్టేసుకున్నాం. మార్నింగ్ ఒక 2 గుడ్లు, ఆఫ్టర్నూన్ ఒక 2 గుడ్లు, ఈవినింగ్ ఒక 2 గుడ్లు. డైలీ రొటీన్లో ఒక 6 గుడ్లు తింటా బాయ్. బట్ పైసలు లేనప్పుడు అయితే ఒక 2 గుడ్లు మాత్రమే తింటా. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ వీడియో తీసుకున్న. ఇదైతే పోజ్, మధ్యలో మన పోజ్ ఎట్లుంటుంది, కంపల్సరీ పోజ్ ఇస్తాం మనం. ఏ వీడియో తీసినా తీసినా మనమైతే పోజ్ కంపల్సరీ ఇస్తాం బాయ్. ఈ బాసనలు తోమేది ఉంది, అక్కడికి వెళ్ళి ఇంకా తోమేసిన. ఈ రూమ్ అంతా గలీజ్ ఉంది బాయ్. నైట్ కాసేపు ఇంకా ఊక్కున్నా, పొరకతోటి పట్టుకొని ఊక్కిన. అప్పుడప్పుడు చేయాలి బాయ్, మన రూమ్లో వర్క్ మనమే చేయాలి. పక్కన వచ్చి ఆంటీ కొంచెం మా రూమ్ క్లీన్ చేయమంటే చెయ్యదు బాయ్. మన రూమ్ మనమే క్లీన్ చేయాలి. చలో టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నా డైలీ వ్లాగ్స్లో 27th డే వీడియో. హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. నిన్న వెళ్ళాలి యాక్చువల్గా, బట్ వెళ్ళలేదు. ఇప్పటికి వెళ్తున్నా. ఇంకా ఆ మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది టెంపుల్కి. బట్ ఎవ్రీ 2 times వెళ్ళేటోని, బట్ ఇప్పుడు గ్యాప్ ఇస్తున్నా. అందుకే ఈరోజుకి వెళ్తే ఇంకా రెగ్యులర్ వెళ్ళాల్సి ఉంటుంది. చలో, మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. వెళ్తూనే ఉండాలి. అంటే రెగ్యులర్గా కాకుండా వీక్లీ 2 times వెళ్ళేటోని, బట్ ఇప్పుడు ఈ మధ్యలో వెళ్ళట్లేను. ఇప్పుడు వెళ్తున్నా. ఈరోజు బండి అయితే క్లీన్ చేసుకున్నాను. రోజు డస్ట్ ఎక్కువ పడిపోతుంది బండి పైన. రోజు క్లీన్ చేసుకోవాలి బ్రో. బండి అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి రోజు. మీ దగ్గర ఏ ఆబ్జెక్ట్ ఉన్నా ఆబ్జెక్ట్ని మంచిగా చూసుకోవాలంటే, ఏ వస్తువు ఉన్నా దాన్ని నీట్గా పెట్టుకోవాల్సింది మన బాధ్యత. నేను బండనే కాదు, మన దగ్గర ఏ ఆబ్జెక్ట్ ఉన్నా సరే, మీ దగ్గర ఆటో ఉన్నా, కారు ఉన్నా, ఏం ఉన్నా సరే, అది నీట్గా రోజుకు క్లీన్ చేసుకోవాలి. అది మన బాధ్యత. ఒక్కసారి మన దగ్గరికి వచ్చి ఆబ్జెక్ట్ని నీట్గా పెట్టుకోవడం మన బాధ్యత. ఏమంటారు? లెట్స్ గో టు టెంపుల్. లోపల టెంపుల్లో బండి పెడితే పార్కింగ్ చాలా బండ్లు ఉంటాయి ఇక్కడ. ప్లస్ అంత మంచిగా అనిపించదు. అందుకే ఇక్కడ మా అన్న వాళ్ళ షాప్ ఇది ఫ్రూట్ షాపు, నాకు తెలిసిన అన్నది. ఆయన బండి పక్కనే పెట్టేసి ఇంకా వెళ్ళిపోదాం. టెంపుల్కి అయితే ఈ దగ్గరలోనే 100 meters డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్. చాలా దగ్గర ఉంటుంది ఇక్కడికి. అందుకే బండి పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకుంటా. చాలా మెల్లనే ఉందా బాయ్? ఓకే రైట్, మళ్ళీ వస్తా బాయ్. ఈ అన్న వాళ్ళ షాప్ ఇది. జై శ్రీరామ్. ఏ కుమార్ భయ్యా ఎయిర్ బడ్స్ వేసుకోండి బాయ్. ఏ భయ్యా गिरा क्या रिच का हे कुणी चेहरा वीडियो सब आटो आमचं मुडापू आहे कोणी का जी. जय श्रीराम. जय श्रीराम. जय हनुमान. చలో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడంతా టెంట్ ఉండేది, ఇప్పుడు అన్నీ తీసేసారు. దర్శనం అయితే అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఒకటి దేవుని దండ తీసుకున్నా. లైక్ ఇది లాస్ట్ టైం
ఇంకోటి 1 year బ్యాక్ శ్రీశైలం వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నా. బట్ ఇప్పుడు కొత్తది తీసుకున్నా, ఇదొకటి హనుమాన్ టెంపుల్. ఎంత పడ్డా అంటే నార్మల్గా తక్కువనే పడ్డది, మంచిగా ఉంది. బ్లాక్ కలర్ అన్న వాళ్ళు ఆరెంజ్ కలర్ వేసారు థ్రెడ్, బట్ నేనే బ్లాక్ కలర్ చేసే అన్న అని చెప్పుండే. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి డైరెక్ట్ ఇంకా రూమ్లో ఎగ్స్ తినేసి స్టడీ హాల్కి వచ్చిన. ఈ కొత్త స్టడీ హాల్ మంచిగా అనిపించిండే. కొత్త స్టడీ హాల్కి ఈరోజు నుండి స్టార్టింగ్ రెగ్యులర్గా వస్తా. నిజంగా రూమ్లో ఉంటే పడుకుంటున్నావు, ఆ స్టడీ చైర్ మీద కూర్చుంటున్నా పడుకుంటున్నా, నిద్ర వస్తుంది. బట్ స్టడీ హాల్ అట్లా ఉండదు. మార్నింగే 10 o'clock ఓపెన్ చేస్తారంట. గ్రౌండ్కి వెళ్ళి డైరెక్ట్ ఇంకా స్టడీ హాల్కి రావాలి. చూద్దాం, ఈరోజు అయితే ఫస్ట్ డే అయిపోయింది స్టడీ హాల్కి. మంచిగా అనిపించింది. కాసేపు చదివినా అది ఫుడ్ తీసుకురాలేదు, ఆకలి అవుతుంది నాకు. నేను ఆకలిని తట్టుకోలేను, ఎక్కువ తింటాను. నేను గట్టిగా తినాలి, టైంకు తినాలి. నేనైతే ఇప్పుడే 1:33 అవుతుంది టైము. ఇప్పుడు రూమ్కి వెళ్ళి తిండి కాసేపు పడుకొని మళ్ళీ జిమ్కి వెళ్తా. సరే ఉంటా, మళ్ళా వెళ్ళి రూమ్లో కలుస్తా. ఇక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ నా రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళి కాసేపు తినేసి ఒక 2 hours పడుకొని జిమ్కి వెళ్ళాలి. మళ్ళీ ఒక 2 hours పడుకొని మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. ఈరోజు జిమ్ తొందరగా వెళ్తా, అంటే నైట్ నిద్ర సరిపోవట్లేదు. ఎడిట్ చేసే వరకు 12-1 అయిపోతుంది టైం. మళ్ళీ మార్నింగ్ లేవాలంటే కష్టంగా ఉంది. అందుకే ఆఫ్టర్నూన్ 3-4 o'clockకి జిమ్కి వెళ్ళిపోదాం. జిమ్కి వెళ్ళి తొందరగా వచ్చి 8 o'clock ఎగ్జాక్ట్లీ 8-8:30 పడుకోవాలి. ఇది నా టైం టేబుల్ ఈరోజు నుండి. చలో బాయ్, షురూ పోదాం బాయ్. ఇంకా సరేనా? సరే అను బాయ్, సరే అను. చలో లెట్స్ గో టు జిమ్. ఈరోజు జిమ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు కాసేపు ఇప్పుడే పడుకున్నాం, ఒక 2 hours. 2 hours కూడా కాదు, 1.5 hour పడుకున్నా. మళ్ళీ ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నా. లైక్ ఈరోజు నా వర్కౌట్ ఏంటంటే బ్యాక్ అండ్ బైసెప్స్. నిన్న చెస్ట్ ట్రైసెప్స్ చేసిన, ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. చలో డైరెక్ట్ ఇంకా జిమ్కి వెళ్ళి కలుద్దాం బాయ్. సరే ఉంటా, మళ్ళా జిమ్కి వెళ్ళి కలుద్దాం. లెట్స్ గో టు జిమ్. జిమ్కి అయితే వచ్చి రాగానే డైరెక్ట్ వార్మప్ చేసుకున్నావా. ఈరోజు ఉన్న బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. బ్యాక్ వర్కౌట్ ఉన్నప్పుడు పుల్లప్స్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ పుల్లప్స్ కొడతా బాయ్. వార్మప్తో కలిపి ఒక 5 sets కొట్టిన. పుల్లప్స్ కొడితే స్ట్రెయిట్ లేవాలి బాయ్. ఎట్లా అంటే మన గడ్డపార లెక్క లేవాలి స్ట్రెయిట్. బట్ నాకు ఏదో మంచిగా పర్ఫెక్ట్గా చేయలేని అనిపించింది. అక్కడికి వెళ్ళి ఇంకా నా సెకండ్ వర్కౌట్ లాట్ పుల్ డౌన్. ఇవే వార్మప్తో కలిపి ఇవి కూడా 5 sets చేసిన. బ్యాక్ వైడ్ రావాలంటే, లాట్స్ గ్రో అవ్వాలంటే లాట్ పుల్ డౌన్ ఘోరంగా చేయాలి బాయ్. వెయిట్స్ మస్తు చేయాలి, పర్ఫెక్ట్ ఫామ్లో చేయాలి. ఈ బ్యాక్ వర్కౌట్కి మజిల్ కనెక్షన్ తోటి చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఉండకూడదు. అది చేసేటప్పుడు నార్మల్ చేయకూడదు. మజిల్ని కనెక్షన్ అంటే లైక్ నువ్వు చేస్తున్నది ఫీల్ అవ్వాలి, మస్తు మజా వస్తుంది. అక్కడికి వెళ్ళిన థర్డ్ వర్కౌట్. ఫస్ట్ పుల్అప్స్ కొట్టేసిన, తర్వాతకి లాట్ పుల్ డౌన్. ఇదే నా థర్డ్ వర్కౌట్ లాట్స్. ఇది లాట్స్కి సంబంధించింది. లాస్ట్ టైం నేను బబ్లన్న చూపెట్టుండే. ఇవి కూడా వార్మప్స్తో కలిపి ఒక 5 sets కొట్టేసిన. మధ్యలో పోజ్ ఇచ్చుకున్నావా. మనము ఎట్లుంటుంది అంటే అన్నది ఎట్లా మినిమం కాసేపు వర్కౌట్ చేస్తాం, మధ్యలో పోజ్ ఇస్తాం, కాసేపు వర్కౌట్ చేస్తాం, మధ్యలో పోజ్ ఇస్తాం. ఈడ చూసినా మిర్రర్ కనిపిస్తుంది బాయ్. మన అందాన్ని మనం చూసుకోవాలి, ఎట్లా మినిమం ఉంటుంది. నేను ఏడ చూసినా ఫోటోలే దిగుతుంటా. కాసేపు వర్కౌట్ చేస్తా, కాసేపు వచ్చి ఫోటో దిగుతా, కాసేపు వర్కౌట్ చేస్తా, కాసేపు బట్టి ఫోటో దిగుతా. అక్కడికి వెళ్ళి నా నెక్స్ట్ వర్కౌట్ సీటెడ్ రో. ఇవి కూడా వార్మప్తో కలిపి 5 sets చేసిన బాయ్. వార్మప్తో కలిపి ఈ సీటెడ్ రో నాకు చాలా ఇష్టం. నేను ప్రతిసారి చెప్తా, సీటెడ్ రో నాకు మంచిగా, ఇది లైక్ బ్యాక్ గ్రో అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ సీటెడ్ రో. ఇవి కూడా వార్మప్తో కలిపి ఒక 5 sets కొట్టేసిన. నా నెక్స్ట్ వర్కౌట్ బైసెప్స్ బ్రో. బైసెప్స్కి హ్యామర్ కల్స్ లైక్ ఇవి ఒక 4 sets చేసిన బ్రో. టైం లేదు. మా మామ కొడుకు తను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పుండే కదా, తను రమ్మని చెప్పుండే. దానికంటే ముందే జిమ్ అది లైక్ సీటెడ్ రో చేస్తున్నప్పుడే కాల్ చేసిండు. అక్కడికి వెళ్ళి ఇవి బైసెప్స్కి ఇవి ఒక 4 sets కొట్టిన. నెక్స్ట్ వేరియేషన్ ఇది ఒక 4 sets. ఇది బైసెప్స్కి మస్తు. దీనికంటే హ్యామర్ కలిసే ప్రాపర్గా పడుతుంది. ఇదంతా నాకు అంత మంచిగా అనిపించలేదు.
అక్కడికి వెళ్ళి ఇంకా తను ఎక్కించుకోవడానికి ఎల్లుండే వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికాడ. వాళ్ళ సిస్టర్ మస్తు ఏడుస్తుండే వెళ్ళిపోతుండని. అక్కడికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా తను ఈరోజు వెళ్ళట్లేదు, రేపు మార్నింగ్ వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి ఇంకా అంబర్పేటలో అన్న వాళ్ళను కలవడానికి ఎల్లుండే. ఈ అన్న వాళ్ళని కలిస్తే మస్తు, ఇక్కడ ప్రభు అన్న, గోపి అన్న, ఈ అన్న పేరు తెలియదు నాకు. వాళ్ళతోటి కాసేపు ముచ్చట్లాడి దగ్గర దగ్గర 2 అవర్స్ మాట్లాడినాం బ్రో వీళ్ళతోటి. అక్కడ ఒక 2 అవర్స్ మాట్లాడుకొని కాసేపు ఛాయ్ తాగేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాం ఇంకో అన్నను కలవడానికి. ఈయన విశాల్ అన్న, అంబర్పేటలో ఏ ఆపదలున్నా నేనున్నా అంటాడు అన్న. చాలా మంచి పర్సన్, చిన్నప్పటి నుండి కష్టాల నుండి వచ్చిండు అన్న. చాలామందికి ఇన్స్పిరేషన్ అన్న. మస్తు చిన్నప్పటి నుండి కష్టాలు పడి ఇప్పుడు ఎంతో కొంత మంచి పేరు సంపాదించుకున్న అన్న. చాలా గ్రేట్. సపోర్ట్ ఫర్ అంబర్పేట, అంబర్పేట మన అంబర్పేట. ఎందుకంటే మనోడు చాలా కష్టపడతాడు, కష్టజీవి. చేసేదానికి తెలుసు ఏదో మనోడు కిందికి వెళ్ళి పైన వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రోజుకి ఇంతే. రేపు ఇంకో వీడియోతోటి కొత్త కంటెంట్ తోటి అయితే వస్తాను. నేను మీలో ఒకరిని. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ కానీ ఒక ఫాలో చేస్తే నాకు ఎంతో కొంత బూస్టింగ్ అనిపిస్తుంది. సరే ఉంటాం, మళ్ళా రేపు ఇంకో వీడియోతోటి కలుస్తా.